కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. మనం చాలా రకాల పోటీలు చూస్తూ ఉంటాం కదా సార్. సో ఇదొక డిఫరెంట్ కాంపిటీషన్ బెంగళూరులో జరిగింది. నిద్రపోవడానికి కూడా కాంపిటీషన్ సార్. మీ కామెంట్ ఏంటి? అది చాలా ఇంట్రెస్టింగ్. ఏంటంటే స్లీప్ ఛాంపియన్ అన్న బిరుదునిచ్చారు. అంటే మనము ఏదన్నో క్యారమ్ ఛాంపియన్, క్రికెట్ ఛాంపియన్, లాన్ టెన్నిస్ ఛాంపియన్, వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్, లేదంటే పబ్లిక్ స్పీకింగ్లో ఛాంపియన్, డాన్స్లో ఛాంపియన్, మ్యూజిక్లో ఛాంపియన్లు చూస్తాం. నిద్రపోవడం ఛాంపియన్ ఏంటి? ఎందుకంటే సహజంగా మన సమాజాల్లో నిద్ర అంటే ఒక బద్ధకంతో, నిద్ర అంటే ఒక చేతకానితనంతో మనం ఒక నోషన్ ఉంటుంది. ఒక రకంగా అది ఫాల్స్ నోషన్. అతి నిద్రాలోలుడు తెలివి లేని మూర్ఖుడు అని ఒక పాట కూడా ఉంది. ఒక పౌరాణిక సినిమాలో పాట ఉంది. శ్రీకృష్ణుడు భీముని లేపడానికి వాడతాడు ఆ పాటను. సో అతి నిద్రాలోలుడు తెలివి లేని మూర్ఖుడని. కానీ వాళ్ళ సమస్య అతి నిద్రతో కాదు, అల్ప నిద్రతో సమస్య వస్తుంది. సో ఎందుకు బహుశా స్లీప్ ఇంటర్న్షిప్ పెట్టారు బెంగళూరులో. ఇది నిజంగా పెద్ద అవసరం. ఇలా స్లీప్ మెడిసిన్ అనేది ప్రపంచవ్యాపితంగా 1000 కోట్ల బిజినెస్గా మారిపోయింది. స్లీప్ మెడిసిన్ అంటే ప్రజల్ని నిద్రపోయేలా చేయడం ఎలా అని. ఇవాళ స్లీప్ ఎపిడమిక్తో ప్రపంచం బాధపడుతోంది. స్లీప్ ఎపిడమిక్ అంటే ప్రజలు నిద్రపోతలేరు. మీకు మన ఎస్పెషల్లీ యంగర్ జనరేషన్ ఇది ఒక పెద్ద ఛాలెంజ్గా మారిపోయింది. 1 o'clock 2 o'clock దాకా నిద్రపోరు. సో మీరు సెల్లో గనక మెసేజ్లు ఆఫ్ చేయకపోతే మీకు గుర్తు 1 o'clock కూడా మెసేజ్లు టింగ్ అని నడుస్తుంటాయి. ఎందుకు వస్తుంటాయి? మనుషులు నిద్రపోతలేరు. సో పోరు కనుక ఇతరులను కూడా నిద్రపోనివ్వరు. సో 1, 2 దాకా ఉంటారు. ఉదయం లేవరు. 8 గంటలు 9, 10, 11 లేసే వాళ్ళు ఉన్నారు. మీకు ఈ స్లీప్ సైకిల్ అంటారు. అంటే స్లీప్ సైకిల్ కూడా నేచర్ క్లాక్తో లింక్ అయి ఉండాలి. అంటే ఆ స్థాయిలో మోడర్న్ లైఫ్లో సాధ్యం కాదు. మీకు పల్లెటూర్లలోనే కొంత సాధ్యం, పల్లెటూరులో కూడా టీవీలు వచ్చాక వాళ్ళకు కూడా సాధ్యమవుతలేదు. సో అందువల్ల స్లీప్ సైకిల్ నేచర్ క్లాక్తో కొరిలేట్ కావాలి. అంటే రాత్రి కావడంగానే నిద్రపోవాలి, వేకువజామునే లేవాలి. అది నిజమైన ఆరోగ్య సూత్రం. మీకు మన ఆయుర్వేద శాస్త్రాల నుంచి మొదలుకొని అన్ని వైద్య శాస్త్రాలు చెప్పే సూత్రం అది మోడర్న్ లైఫ్లో సాధ్యమే కాదు. చీకటి పడే లోపల మనం ఇల్లే చేయడము మోడర్న్ సిటీస్లో. సో కానీ ప్రైమ్ టైంనే ఒకప్పుడు ప్రైమ్ టైం అంటే 8 వరకు ఉండేది. ప్రైమ్ టైం టెలివిజన్ 9కి మార్చారు. ఇప్పుడు ప్రైమ్ టైం టెలివిజన్ 10 మారింది. 11 దాకా కూడా ప్రైమ్ టైం టెలివిజన్ అంటున్నారు. ఇప్పుడు ఒకప్పుడు ప్రైమ్ టైం టెలివిజన్ అనే దానికి డెఫినేషన్లే మారిపోయాయి ఇప్పుడు. సో అందువల్ల స్లీప్ ఎపిడమిక్ అనేది ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. ఇన్సామ్నియా అంటాం, నిద్ర లేని పరిస్థితి. సో ఎందుకు దీనికి కారణం ఏంటంటే ఓల్డేజ్లోనంటే పోనీ రకరకాల అనారోగ్యాల వల్ల వారికి నిద్ర రావడం లేదంటే అర్థం చేసుకోవచ్చు. కానీ యంగర్ జనరేషన్కి ఏంటి పోయే రోగం అనే క్వశ్చన్. కానీ మీకు రాత్రి 12 o'clock 1 o'clock కూడా స్విగ్గీలు జొమాటోలలో ఆర్డర్లు వస్తూనే ఉంటాయి. ఆ నిద్రపోకుండా చెత్త తిన్నంతా తింటూనే ఉంటారు. దాని నైట్ లైఫ్ను ఇప్పుడు ఒక అర్బన్ ఎకానమీకి, ఫ్లరిషింగ్ అర్బన్ ఎకానమీకి ఒక సింబల్గా చూస్తున్న నైట్ లైఫ్ అని. ఈ మధ్య శాటిలైట్ ఇమేజెస్తో మీకు స్టడీ చేస్తుంటారు. అంటే ఇన్సిడెంట్స్ ఆఫ్ నైట్ లైటింగ్ పైన. ఇన్సిడెంట్స్ ఆఫ్ నైట్ లైటింగ్ ఏంటి అంటే శాటిలైట్ ఇమేజెస్ ఇండియా మొత్తాన్ని ఉపగ్రహాలతో ఛాయాచిత్రాలతో తీస్తే ఎన్ని చోట్ల లైట్లు కనబడుతున్నాయి నైట్ పూట లైట్లు ఎప్పుడు కనబడతాయి? ఆ సొసైటీ యాక్టివ్గా ఉంటేనే కనబడతాయి. లేకపోతే ఎక్కడో హైవేల పైన ఎక్కడన్నా ఎయిర్పోర్ట్ల దగ్గర అక్కడ కనబడాలి. కానీ ఇన్సిడెంట్స్ ఆఫ్ నైట్ లైటింగ్ ఆన్ సిటీస్, ఇండియన్ సిటీస్ రోజు రోజుకు పెరుగుతోంది. అందువల్ల ఇవాళ మీకు యాక్టివ్ సిటీ అంటే ఏంటంటే నైట్ లైటింగ్ హెవీగా ఉన్న సిటీ. ఇప్పుడు హైదరాబాద్ లాంటి మహానగరం కూడా మీరు నిద్రపోవడం లేదు. నగరాలు అసలు నిద్రనే పోవడం లేదు. మీకు 24 గంటలు నగరం యాక్టివ్గానే ఉంటుంది. సో ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది? ఒక కారణం మోడర్న్ ఎకానమీ కారణం కావచ్చు. మోడర్న్ ఎకానమీ రకరకాల సర్వీసెస్ కూడా అందిస్తుంది. రాత్రి 2ంటికి నీకు వేడివేడి కాఫీ తాగొచ్చు. 1 గంటకు కావాలంటే నువ్వు చికెన్ బిర్యానీ తినొచ్చు, చికెన్ 65 తినొచ్చు. సో ఇది మోడర్న్ సర్వీసెస్ అలా ఎమర్జ్ అయ్యాయి.
మోడర్న్ ఎకానమీ ఇలా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది. నీకు అనివార్యంగా వాళ్ళు అమెరికన్ టైమింగ్స్, యూరోప్ టైమింగ్స్ పనిచేయాల్సిందే కనుక నైట్ అంతా పనిచేస్తున్నాడు. ఇది ఇంపరేటివ్, మనం ఎవరూ ఏమి చేయలేం. ఎందుకంటే మోడర్న్ ఎకానమీ నడవకుండా ఉండదు కనుక, మోడర్న్ ఎకానమీ ఉన్నప్పుడు మోడర్న్ సర్వీసెస్ కూడా తప్పదు. మీరు ఇప్పటికీ మీరు హైటెక్ సిటీ దగ్గరికి పోండి, రాత్రి 1 గంటకు కూడా ఇడ్లీ బండి, దోశ బండ్ల పైన హెవీ డిమాండ్ ఉంటుంది. సో అది తప్పదు. కానీ ఏది తప్పుతుంది, అవసరం లేనోడు కూడా నిద్రపోతలేడు. అవసరం లేకపోతే పండుకోవచ్చు కదా. నిజంగా ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే, స్లీప్ అనేది మెమరీని ఇంప్రూవ్ చేస్తుంది. చాలామందికి తెలియదు, మెమరీ కూడా ఇంప్రూవ్ చేస్తుంది. నీ బ్రెయిన్ యాక్టివిటీ, బ్రెయిన్లో ఉండే క్రియేటివిటీని పెంచుతుంది, నీ ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీని పెంచుతుంది. మీకు సుఖ నిద్ర ఉన్న వ్యక్తి చాలా తెలివిగా పనిచేయగలుగుతాడు. సో మెమరీ ఇంప్రూవ్ అయ్యి నీకు ఇంటలెక్చువల్ కెపబిలిటీస్, కాగ్నిటివ్ ఎబిలిటీస్ అంటారు, నేర్చుకునే సామర్థ్యము మంచి నిద్ర వల్ల పోతుంది. అందువల్ల స్లీప్ అనేది మొదటిగా, అందుకే చిన్నపిల్లల్ని చూడండి తొందరగా నిద్ర పట్టిస్తుంటారు. ఎందుకు అంటే హ్యూమన్ బాడీ ఆ టైంలో సర్వీసింగ్ అవుతుంది, ఒక రకంగా సర్వీసింగ్. మీకు రెండవది ఏంటంటే, మీకు స్లీప్లెస్నెస్ వల్ల సైకోసమాటిక్ ప్రాబ్లమ్స్ అంటారు, తలనొప్పి ఇలాంటివి పెరుగుతాయి. తర్వాత బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, డయాబెటిక్ పెరుగుతుంది, కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. మీరు నిద్రలేమి వల్ల ఎన్ని రోగాలు ఉన్నాయని మీరు గూగుల్లో కొడితే 1,00,000 రోగాలు వస్తాయి. అంటే హ్యూమన్ మెటబాలిజం పైన ఇది నెగిటివ్ ఇంపాక్ట్ చూపుతుంది, హ్యూమన్ ఫిజియాలజీ పైన నెగిటివ్ ఇంపాక్ట్ చూపెడుతుంది. సో అందువల్ల మీకు అట్లీస్ట్ ఒక 7 hours, 6 to 8 hours నిద్ర, ప్రశాంతమైన నిద్ర, అది కూడా క్వాలిటీ ఆఫ్ స్లీప్ కూడా ఇంపార్టెంట్. నిద్ర డ్యూరేషన్ ఆఫ్ స్లీపే కాదు, క్వాలిటీ ఆఫ్ స్లీప్ కూడా ఇబ్బందిగా మారింది. అంటే నీవు లేవకుండా నిద్రపోగలగడం అని, మీకు ఇవాళ సరిగా నిద్రపోకుండా తాపకోసారి లేస్తూ డిస్టర్బ్ అవుతున్న స్లీప్ ఎక్కువగా అయిపోయింది. అంటే స్లీప్ యొక్క క్వాలిటీ గణనీయంగా పడిపోయింది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ పడిపోయినట్టే క్వాలిటీ ఆఫ్ స్లీప్ కూడా పడిపోయింది. అందువల్ల మీకు స్లీప్ ఇండస్ట్రీ పెరిగింది, స్లీప్ సర్వీసెస్, స్లీప్ మెడిసిన్ పెరిగింది. మీకు అందుకే చూడండి, మీకు రకరకాల మ్యాట్రిసెస్ ఇండస్ట్రీ పెరిగింది. ఈవెన్ మ్యాట్రిసెస్ను టెస్ట్ చేయడానికి కొంతమందిని ఉద్యోగాలు కూడా ఇస్తున్నారు. మీరు దాని మీద పండుకొని హాయిగా ఉందా లేదో చెప్పాలి. అదొక ట్రైనింగ్, అదొక జాబ్గా మారిపోయింది. అలాగే మీకు స్లీప్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, మీకు మంచిగా నిద్రలోకి జారుకునేలా. ఒకప్పుడు జో అచ్యుతానంద జో లాలి అంటూ తల్లి పాట పాడినట్టు జోల పాటలు పాడే యూట్యూబ్ ఛానల్ వచ్చాయి, కథలు చెప్పే యూట్యూబ్ ఛానల్స్ వచ్చాయి, డివైసెస్ వచ్చాయి. మీకు నిద్రలోకి పంపించగలిగే లైటింగ్ బెడ్రూమ్లో ఎలా ఉండాలి, మీకు పెయింటింగ్ ఎలా ఉండాలి, ఇంటీరియర్ డెకరేటర్స్ మీ బెడ్రూమ్లో ఉండే వాల్ పెయింటింగ్ కలర్ సెలెక్షన్ ఎలా ఉంటే నిద్ర పడుతుంది. అంటే ఒకప్పుడు మన అమ్మమ్మల తాతలు ఏమున్నాయి ఇవన్నీ మంచిగా పొద్దున్న దాకా కష్టపడరు, మంచం ఎక్కితే మళ్ళీ తెల్లారదాకా లేసే ప్రసక్తి లేదు. ఇప్పుడు కష్టపడము, ఫిజికల్ యాక్టివిటీ తగ్గింది, దాంతో నిద్రపోవడం కూడా తగ్గిపోయింది. ఏం కష్టాలు ఇది, ఆఖరికి నిద్ర కూడా లేని బతుకు ఎందుకు ఉండాలి. అందుకే శ్రీనారాయణ రెడ్డి చాలా కాలం క్రితమే ఒక సినిమా పాటలు రాశాడు, హంసతూలిక తల్పాలపై నిద్రిస్తూ నిద్ర పట్టని వారు కొందరైతే కటిక నేలపైన గురక తీసేవారు మరికొందరు అని. సో అని చాలా కొన్ని దశాబ్దాల క్రితమే, నా గుర్తు నారాయణ రెడ్డి అనుకుంటాను, అందమైన సినిమా పాటలో చెప్పాడు. సో అందువల్ల బహుశా కొన్ని రోజుల తర్వాత ఇవాళ ఇంజనీరింగ్ కాలేజీలు, టెక్నాలజీ కాలేజీలు, మేనేజ్మెంట్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు వచ్చినట్లు స్లీప్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఐఐటి లాగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్, ఇండియన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, ఇండియన్ లా స్కూల్స్ ఇవన్నీ వచ్చాయి కదా. బహుశా రేపు స్లీప్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, దాంట్లో ఏం లేదు, నిద్ర ఎట్లా పోవాలని 6 నెలల కోర్సులు, ఏడాది కోర్సులు, స్లీప్ వర్క్షాప్లు, స్లీప్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇక అది పెద్ద ఎత్తున పెరుగుతుందేమో. మీకు స్లీప్ మెడిసిన్ పెరిగినట్టు స్లీప్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పెట్టాలేమో. ప్రజలకు నిద్రలో కూడా శిక్షణ ఇచ్చేటువంటి స్థాయికి సమాజాన్ని మనం దిగదార్చుకున్నాం కదా.